సర్వశక్తివంతుడైన దేవా, మీకే వందనం ప్రభువా. ఈ దీనురాలు ప్రార్థిస్తుండగా, పాట పాడుతుండగా, వాక్యాన్ని వివరిస్తుండగా ఈ గొంతుని మీ బోరగా వాడుకొనమని, అలాగే వింటున్న ప్రతి ఆత్మను మీలో ఎదుగునట్లు చేసి మీరే మహింపరచుకునమని కోరుకుంటూ ప్రభు అయిన క్రీస్తు నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్. ఉపదేశకుడు ఉపదేశము యేసుక్రీస్తేనని, ఆయనతో కలిసి కాడి మోయడమంటే పరిపూర్ణ సానుభూతి, దయా కృపా ప్రేమ ఉన్నవానితో ఐక్యమవ్వడమేనని. ఉపదేశమంటే సత్యముతో ఉన్న దేవుని వాక్యానికి గొప్ప విశ్వాసము విధేయత కలిగి ఉండాలని, దేనికి వ్యతిరేకముగా చేసే ప్రతి పాపానికి ఆయన సన్నిధిలో పశ్చాత్తాపపడాలని, ఈ లోకాన్ని జయించే విశ్వాసిని హింసించి బాధించాలని సాతాను ఉద్దేశమని, రాబోయే కష్టాలకు భయపడక క్రీస్తుపై నమ్మకముంచి హింస పరీక్షలను తప్పించుకుని సిద్ధపాటుతో ఎదురు చూస్తూ ఉండాలని, నేను దొంగవలే వస్తానని ప్రభువు తెలిపెనని, తాము దిగంబరిగాక మెలకువతో ప్రార్థన వాక్యానికి లోబడుతూ మారు మనసు పొంది ఆత్మీయ దుస్తులను కాపాడుకునే వారిగా ఉండాలని, సాతాను సంబంధమైన మహాసర్పాన్ని మృగాన్ని అబద్ధ ప్రవక్తను యేసు నశింపచేయడానికి మొండి భ్రష్ట స్వభావ మనుషులను శిక్షించడానికి, క్రీస్తు రెండో రాకడలో యుద్ధము చేసి విశ్వాసులకు విడుదల విముక్తి శాంతినిస్తారని, విశ్వాసులకు విడుదల విముక్తి శాంతినిస్తారని. ప్రైజ్ ది లార్డ్. యోహాను ప్రకటన గ్రంథం ముఖ్యాంశాన్ని గురించి తెలియచేయబడుతుంది. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనం, నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్నదాన్ని గట్టిగా పట్టుకొనుడి. ఈ వాక్య భాగంలో ఈ సంఘం ఏమేమో చేయాలని క్రీస్తు ఆదేశించలేదు. మత్తయి 11వ అధ్యాయము 29-30 వచనాల్లో తమ భారాలను పాపాల బరువును అనుభవిస్తూ యేసు దగ్గరికి వచ్చిన వారికి, ఆయనతో ఏకమయ్యేందుకు సమ్మతించిన వారికి ఆయన ఉపదేశాన్ని వినయంగా సాధుగుణంతో నేర్చుకోవాలని ఉన్నవారు మాత్రమే ఏకైక సత్యదేవుణ్ణి తెలుసుకోగలుగుతారు. సొంత ప్రయత్నాల నుంచి, వ్యర్థంగా వెదుకులాడటం నుంచి, పాపం నిండిన శూన్య జీవితం నుంచి విశ్రాంతినిస్తాడు. కష్టాల నుంచి విశ్రాంతి కాదు, కానీ కష్టాల్లో విశ్రాంతినిస్తారు. యోహాను 16వ అధ్యాయం 33వ వచనం పోల్చి చూడాలి. నమ్మకం, విధేయత, ప్రేమ, మనతో ఆయన సన్నిధి ఇటువంటివి ఆయన కాడిని మృదువుగా, ఆయన తేలికగా చేసేవి. క్రీస్తుతో కలిసి కాడిని భుజానికి ఎత్తుకుంటే మనకు విడుదల, విముక్తి, శాంతి లభిస్తాయి.
ఆయన కాడి కృపే కాని ధర్మశాస్త్రం కాదు. ఆయన బల ప్రభావాలే కాని మన సొంత ప్రయత్నాలు కాదు. ఆయన దగ్గర వినయంతో నేర్చుకుంటూ ఉంటే దేవుని గురించి క్రమంగా మరింత వివరంగా నేర్చుకోగలుగుతాము. ఉపదేశకుడు ఉపదేశం రెండూ క్రీస్తే. క్రీస్తుతో కలిసి కాడి మోయటమంటే పరిపూర్ణమైన సానుభూతి, దయ, కృప, ప్రేమ ఉన్నవానితో ఐక్యం కావటమేనని మనం తెలుసుకోవాలి. వారు దేవుని నిజ సేవకుల నుంచి పొందిన సత్యాన్ని గట్టిగా చేపట్టి అబద్ధ ప్రవక్తల ఉపదేశాలను విసర్జించాలి. యోహాను 8:31-32 1 కొరింథీ 15:2 2 తెస్సలోనిక 2:15 1 తిమోతి 3:9 తీతుకు రాసిన లేఖ 1:9 హెబ్రీయులకు రాసిన లేఖ 4:14 పోల్చి చూడాలి. ప్రకటన గ్రంథము 3:3 నీవేలాగు ఉపదేశం పొందితివో ఏలాగు వింటివో జ్ఞాపకం చేసుకుని దాన్ని గైకొనుచు మారు మనసు పొందుము. నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగవలే వచ్చెదను. ఏ గడియను నీ మీదకి వచ్చేదనో నీకు తెలియదు. ఈ వాక్యభాగంలో నీవు అంగీకరించిన దేవుని వాక్కు అంటే వాక్యము జ్ఞాపకము చేసుకో, గట్టిగా చేపట్టుకోవాలి. సత్యం గురించిన ఉపదేశం విన్నంత మాత్రాన సంఘానికి ఆధ్యాత్మిక జీవం కలగదు. సత్యానికి విధేయత చూపాలి. యాకోబు 1:22-25 చూడాలి. దేవుని వాక్యానికి వ్యతిరేకముగా చేసిన వాటికి ఆయన సన్నిధిలో పశ్చాత్తాపడాలి. ప్రకటన గ్రంథం 2:5 16 21 చూడాలి. నువ్వు మేలుకొని నాలో ఉండకపోతే దొంగ వచ్చినట్టు నేను నీ మీదకి వస్తాను. మత్తయి సువార్త 24:43-44 1 తెస్సలోనిక 5:2-4 పోల్చి చూడాలి. ఏ గడియలో నేను నీ మీదకు వస్తానో నీకు తెలియదు. జాగ్రత్తగా ఉండాలి. క్రీస్తు కోసం సిద్ధపాటు కలిగి ఉండాలి. ప్రకటన గ్రంథము 3:11 నేనును నిన్ను కాపాడితను, నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవడునూ నీ కిరీటమును అపహరింపకుండునట్లు నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొనుము. ఈ వాక్య భాగంలో త్వరగా వస్తున్నాను అనే విషయ సందర్భంలో ప్రకటన గ్రంథము 1:1-3 అలాగే 22:7-12-20 చూడాలి. నమ్మకమైన సేవకు లభ్యమయ్యే బహుమతులు తీసుకోవటానికి ఈ సందర్భంలో ప్రకటన గ్రంథం 2:10 1 కొరింథీలకు రాసిన లేఖ 9:24-27 ఫిలిప్పీలకు రాసిన లేఖ 4:1 2 తిమోతి 2:5 4:8 యాకోబు 1:12 1 పేతురు 5:4 2 యోహాను 8 పోల్చి చూడాలి. జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉండాలి. నీ కిరీటాన్ని దొంగిలింపకుండానట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రకటన గ్రంథం 11:15 7వ దూత బోర ఊదినప్పుడు పరలోకంలో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు ఈ లోక రాజ్యము మన ప్రభువు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యమును ఆయన యుగ యుగముల వరకు ఏలును అనెను. ఈ వాక్య భాగంలో 7వ బోర అంటే ఆ బోరుల వరుసలో చివరిది, ఈ గ్రంథంలో చివరిది అని మనం జ్ఞాపకపరచుకోవాలి. ఈ యుగంలో చివరిదని అర్థం చేసుకోవాలి. మత్తయి సువార్త 24:30-31 1 కొరింథీలకు రాసిన లేఖ 15:51-52 1 తెస్సలోనిక 4:16 చూడాలి. ఈ 7వ బోరును ఊదటం అంటే మహాపాదకాలం తర్వాత క్రీస్తు విరోధి బయలుదేరిన తర్వాత ఇది జరుగుతుంది. భూలోక రాజ్యం అంటే దుర్మార్గులు, అదృశ్య దుష్ట శక్తులు ఈ లోకంపై చేస్తున్న పరిపాలన అని అర్థం చేసుకోవాలి. మత్తయి సువార్త 4:8-9 యోహాను
14వ అధ్యాయం 30వ వచనం, 2 కొరింథీయులకు 4వ అధ్యాయం 4వ వచనం, ఎఫెసీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయం 2వ వచనం, ఎఫెసీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయం 12వ వచనం, 1 యోహాను 5వ అధ్యాయం 19వ వచనం రెఫరెన్సులు చూడాలి. అభిషిక్తుని రాజ్యం అయింది అంటే యేసు రాజ్యము అవుతుంది అని గ్రహించాలి. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 15-16 వచనాలు, మత్తయి 6వ అధ్యాయం 10వ వచనం, 13వ అధ్యాయం 40-43 వచనాలు, 19వ అధ్యాయం 28వ వచనం, 25వ అధ్యాయం 31వ వచనం, లూకా 1వ అధ్యాయం 32-33 వచనాలు, అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 6-7 వచనాలు, కీర్తన 2వ అధ్యాయం 1-12 వచనాలు, యెషయా 11వ అధ్యాయం 1-9 వచనాలు, దానియేలు 2వ అధ్యాయం 44-45 వచనాలు చూడాలి. ఈ ప్రకటన గ్రంథంలో ముఖ్యాంశం దేవుడు తన రాజ్యాన్ని భూమి మీద బహిరంగంగా స్థాపిస్తాడు. ఇతర పరిపాలన అంతటిని, అధికారాన్ని అంతటిని నాశనం చేసే విధంగా ఉంది. భూలోకాన్ని పరిపాలించటానికి క్రీస్తు రావటం ఈ గ్రంథంలో తేటతెల్లంగా కనిపిస్తుంది. దేవుని రాజ్యం గురించి ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 17వ వచనం చూడాలి. ఈ మాటలు పలికేవారు క్రీస్తు రెండో రాకడ సమయంలో నిలుస్తూ 7వ బోర క్రింద జరిగే ఇతర సంఘటనలను దాటిపోయి ఆఖరి సంఘటన గురించి తెలియచేస్తున్నట్టు ఉంది. యెషయా గ్రంథం 53వ అధ్యాయము, 55వ అధ్యాయం 10-11 వచనాలు చూడాలి. శాశ్వతంగా క్రీస్తు పరిపాలన 2 భాగాలుగా విభజింపబడి ఉంటుంది అని కనిపిస్తుంది. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 4-6 వచనాలు, 1 కొరింథీయులకు రాసిన లేఖ 15వ అధ్యాయం 24-25 వచనాలు చూడాలి. 1000 ఏళ్ల పరిపాలన శాశ్వత పరిపాలనకు ఆరంభం మాత్రమేనని గ్రహించాలి. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనం, మరియు నేను చూడగా ఇదిగో తెల్లని మేఘము కనపడెను, మనుష్య కుమారుని పోలిన ఒకడు ఆ మేఘం మీద ఆసనుడై ఉండెను, ఆయన శిరస్సు మీద సువర్ణ కిరీటమును, చేతిలో వాడిగల కొడవలియు ఉండెను. ఈ వాక్య భాగంలో తెల్లని మేఘం గురించి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో ఉంది. మత్తయి 24వ అధ్యాయం 30 వచనం, 26వ అధ్యాయము 64 వచనం, అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 9-11 వచనాలు, 1 తెస్సలోనిక 4వ అధ్యాయం 16-17 వచనాలు ఇవి రెఫరెన్సులు చూడాలి. మేఘానికి క్రీస్తు రెండో రాకడతో సంబంధం ఉంది. మనుష్య కుమారుని లాంటి విషయంలో ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 13లో నిలువుటంగి బంగారు తట్టి ఈ వివరణ క్రీస్తును తన ప్రజల ప్రముఖ యాజీగా సూచించవచ్చు. నిర్గమకాండము 28వ అధ్యాయం 4వ వచనం పోల్చి చూడాలి. ఈ మేఘం మీద కూర్చుని ఉన్నవాడు యేసే అని మనం గ్రహించాలి. సువర్ణ కిరీటము జయించేవానికి ఇవ్వబడే బహుమతి అని అర్థమిస్తుంది. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనం రాబోయే కష్టాలకు భయపడకు, ఇది పరీక్షనని అర్థం చేసుకోవాలి. జయించేవాడిని హింసించి చితకొట్టాలని సాతాను ఉద్దేశం. కీర్తనలు 66వ అధ్యాయం 10-12 వచనాలు, 1 తెస్సలోనిక 2-4 వచనాలు, 1 పేతురు 1:6-7 వచనాలు, 2 పేతురు 2వ అధ్యాయం 9వ వచనం, యాకోబు 1వ అధ్యాయం 2-3 వచనాలు, ఆదికాండం 50వ అధ్యాయము 20వ వచనం చూడాలి. 10 రోజుల పాటు అంటే పరీక్ష ఎంతకాలం జరుగుతూ ఉండాలో దేవునికి తెలుసు. మనము సహించగలిగినంత కంటే ఎక్కువ సహించాలని దేవుడు ఏర్పాటు చేయడు. మరణం వరకు నమ్మకంగా ఉండాలి. హింసలు పరీక్షల మధ్య క్రీస్తు మీద నమ్మకం ఉంచుతూ వాటిని తప్పించుకునేందుకు ప్రయత్నించాలి. నీకు జీవ కిరీటం ఇస్తాను అని చెప్పటం జరిగింది. యాకోబు 1వ అధ్యాయము 12వ వచనం చూడాలి. ఈ గ్రంథంలో తర్వాతి భాగంలో క్రీస్తు అనేక కిరీటాలు ధరించుకుని కనిపిస్తాడు. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 12వ వచనం చూడాలి. ఇక్కడైతే క్రీస్తు కోసుకోవడానికి వస్తున్నాడు కానీ పరిపాలించడానికి కాదు అని అర్థం చేసుకోవాలి. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం 15వ వచనం
అప్పుడు మరియకు దూత దేవాలయంలో నుండి వెడలవచ్చి, భూమి పైరు పండి ఉన్నది, కోతకాలము వచ్చినది, నీ కొడవలి పెట్టి కోయమని గొప్ప స్వరముతో ఆ మేఘం మీద ఆసీనుడై ఉన్న వానితో చెప్పెను. ఈ వాక్య భాగంలో యేసు తండ్రి అయిన దేవునికి ఎప్పుడూ లోబడి ఉండేవాడు. ఆయన నుంచి ఆదేశాలు పొందేవాడు. యోహాను 5:19, యోహాను 6:38, యోహాను 14:31 చూడాలి. ఈ దేవదూత దేవాలయంలో నుంచి, అంటే దేవుని సన్నిధి నుంచి వచ్చి తండ్రి నుంచి కుమారుడైన యేసుకు సందేశాన్ని అందిస్తున్నాడు. పంట పండింది, కోతకాలం వచ్చింది అనే దానికి రిఫరెన్స్లు మత్తయి సువార్త 3:12, మార్కు సువార్త 4:29 పోల్చి చూడాలి. క్రీస్తు ఈ కోతను కోసేటప్పుడు దేవదూతలను వినియోగిస్తాడు. మత్తయి సువార్త 13:39, 24:31, ప్రకటన గ్రంథం 14:16. మేఘం మీద ఆసీనుడై ఉన్నవాడు తన కొడవల్ని భూమి మీద వేయగా భూమి పైరు కోయపడెను. ఈ వాక్య భాగంలో ఈ పంట దేవుని ప్రజలు అని అనుకోవచ్చు. వేరే మాటల్లో చెప్పాలంటే క్రీస్తు సంఘం క్రీస్తును కలుసుకునేందుకు మరియు పైకి వెళ్ళటం అనే దానికి గుర్తుగా ఉంది. 1 తెస్సలోనిక 4:16-17 పోల్చి చూడాలి. బహుశా క్రీస్తు సంఘం పైకి వెళ్ళటం అని రాబోయే సంఘటనకు సూచిస్తున్నట్టుగా ఉంది. ప్రకటన గ్రంథం 16:16, ఇదిగో నేను దొంగవలే వచ్చుచున్నాను, తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిశమలను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రము కాపాడుకునివాడు ధన్యుడు. ఈ వాక్య భాగంలో నేను దొంగ వచ్చినట్టు వస్తాను. ప్రకటన గ్రంథం 3:3, మత్తయి 24:42-44, 1 తెస్సలోనిక 5:2, 2 పేతురు 3:10 చూడాలి. దిగంబరిగా ఉండకుండానట్లు నలుగురిలో సిగ్గుపాలు కాకుండా మెలకువగా ప్రార్థన వాక్యంలో ఉండి ఆత్మీయ దుస్తులు కాపాడుకునే వ్యక్తి ధన్యత కలిగి ఉంటాడు. ప్రకటన గ్రంథం 3:17-18, 1 తెస్సలోనిక 5:4-8 హార్మెగుద్దోనను చోటుకు వారినందరినీ పోగు చేసెను. ప్రకటన గ్రంథము 17:14, వీరు గొర్రెపిల్లతో యుద్ధం చేతురు కాని గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై ఉన్నందునను తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారై ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారై ఉన్నందునను ఆయన ఆ రాజులను జయించును. ఈ వాక్య భాగంలో గొర్రెపిల్లతో యుద్ధం చేస్తారు. ప్రకటన గ్రంథము 3:7 చూడాలి. క్రీస్తు ప్రజలతో యుద్ధం చేయటం క్రీస్తుతో యుద్ధం చేయటమే. అపోస్తుల కార్యాలు 9:4-5 పోల్చి చూడాలి. గొర్రెపిల్ల వారిని ఓడిస్తాడు. ప్రకటన గ్రంథం 19:19-21 చూడాలి. ఎందుకంటే ఆయన ప్రభువులకు ప్రభువు రాజులకు రాజు. ప్రకటన గ్రంథము 19:16 చూడాలి. ప్రభువు తెరిస్తే మూయగలవారు ఎవరు లేరు, ఆయన మూస్తే తెరిచేవారు లేరు. ఆయనతో ఉన్నవారు పిలుపు పొందుకున్నవారు, ఆయనలో ఎన్నికైన వారు, ఆయనలో నమ్మకమైన వారు. ప్రకటన గ్రంథం 19:14 చూడాలి. అలాగే ప్రకటన గ్రంథం 3:7 ఫిలదెల్ఫియా సంఘం అంటే సోదర ప్రేమ కలిగి ఉన్న సంఘము అని అర్థము. పవిత్రుడు సత్యస్వరూపి అని అనటానికి ప్రకటన గ్రంథం 6:10, 15:4, యెషయా 1:4, కీర్తన 31:5, యోహాను 14:6 చూడాలి. దావీదు తాళం చెవి అంటే క్రీస్తు దేవుని ఇంటికి రాజ్యానికి నిర్వాహకుడు. జ్ఞానం, కృప, ఆధ్యాత్మిక సామర్థ్యాలు, బలప్రభావాలు, రక్షణ ఇవన్నీ ఉన్న స్థలానికి తాళం చెవి క్రీస్తే. సంఘాలు, దేశాలు విషయాలలో క్రీస్తుకు సర్వాధికారము ఉంది. మత్తయి సువార్త 28:18, యోహాను 17:2 చూడాలి.
అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయము 4-5 వచనాలు. క్రీస్తుకు చెందిన వారిని హింసించటం అనేది క్రీస్తును హింసించటమే. వారంతా క్రీస్తు శరీరము. క్రీస్తు ఆ శరీరానికి శిరస్సు. 1 కొరింథీయులకు రాసిన లేఖ 12వ అధ్యాయం 12-13 వచనాలు, ఎఫెసీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయం 22-23 వచనాలు, కొలసీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయం 18వ వచనం. శరీరాన్ని దానిలో ఏ వ్యక్తి అయినా హింసించే సమయంలో ముందే శిరస్సు అయిన క్రీస్తుని హింసించినట్లే కదా. క్రింద పడిన సౌలును క్రీస్తు ప్రభు స్వరం, ఎందుకు నన్ను హింసిస్తున్నావు అని అడిగినప్పుడు, ప్రభు నీవెవరివని సౌలు అడిగినప్పుడు, నీవు హింసించుచున్న యేసును నేనే అనగానే సౌలుకు అతని తలంపులన్నీ తారుమారైపోయి వణికిపోయాడు. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 19-21 వచనంలో, మృగము, భూరాజులు, వారి సైన్యాలు అంటే మృగమే, గుర్రము మీద కూర్చుని ఉన్న వ్యక్తి క్రీస్తుతో యుద్ధం చేస్తున్నారు. క్రీస్తు భూరాజులందరిపై పరిపాలించేవాడు. అక్కడి వారి నాశనానికి తెచ్చిన లోక సైన్యాలను ఈ చివరి యుద్ధానికి ఆయన తీసుకురాగలరు. మృగం, భూరాజుల మనసులలో వారు పరలోకము నుంచి వచ్చిన ప్రభువుతో పోరాడుతున్నామని గుర్తిస్తారో లేదో చెప్పబడలేదు. సైతాను మూలంగా శక్తి పొందిన మనుషులు, మొండి భ్రష్ట స్వభావంతో ఉన్న సైతాను వాడి దూతలు పరలోకంలో యుద్ధం జరిగిస్తారని గ్రహించాలి. మనుషులకు రాబోయే దేవుని భయంకరమైన తీర్పు గురించి తెలిసి కూడా క్రీస్తుకు విరోధంగా తమ తిరుగుబాటు కొనసాగిస్తారు. రోమీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయం 32వ వచనం, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 16వ వచనం. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు క్రీస్తు. రాజులు, ప్రభువులు అనబడ్డ వారందరికంటే మించినవారు. పాత వడంబడికలు మహారాజు యెహోవా దేవుడు. ప్రకటన గ్రంథంలో మహారాజు యేసుక్రీస్తే. క్రీస్తు యెహోవా దేవుని అవతారం. లూకా 2వ అధ్యాయం 11వ వచనం చూడాలి. క్రీస్తు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అని ఆయన తొడ మీద రాసి ఉంది. ఆయన ఇలా రావటం విశ్వాసుల ఆశాభావానికి నెరవేర్పుగా ఉంది. గొప్ప దేవుడు, రక్షకుడు అయిన యేసుక్రీస్తు మహిమతో ప్రత్యక్షమవుతారు. తీతుకు రాసిన లేఖ 2వ అధ్యాయం 13వ వచనం చూడాలి. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 11వ వచనం. మరియు పరలోకము తెరవబడి ఉండట చూచితిని, అప్పుడు అదిగో తెల్లని గుర్రము ఒకటి కనపడెను, దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అను నామము కలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయుచు యుద్ధం జరిగించుచున్నాడు. ఈ వాక్య భాగంలో మహావేశ్య తీర్పుకు గురి అయింది. ఇప్పుడు లోకాన్ని దుర్మార్గత దాస్యం నుంచి విడిపించటానికి దుష్టత్వం అంటే సాతాను సంబంధమైన మహాసర్పాన్ని, మృగాన్ని, అబద్ధ ప్రవక్తను శిక్షించే సమయం వచ్చింది. క్రీస్తు రెండో రాకడ సమయంలో ఇలా చేస్తాడు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 20వ వచనం, అలాగే 20వ అధ్యాయము 1-3 వచనాలు. ఇక్కడ క్రీస్తు లోకానికి రావటం కనిపిస్తుంది. మొదటి నుంచి ఇప్పటి వరకు క్రీస్తు విశ్వాసులు ఎదురు చూస్తూ ఉన్న సంఘటన ఇదే. తెల్లని గుర్రం మీద కనపడ్డవాడికి, తెల్లని గుర్రం మీద కూర్చుని ఉన్న వ్యక్తికి ఎంతో తేడా ఉంది. సత్యవంతుడు ఎవరో కాదు, యేసే. క్రీస్తు తన లోకం కోసం, తన ప్రజల కోసం యుద్ధం చేస్తారు. ఆయనే గెలుస్తారు. ఈ రెండో రాకడను ఆయన మొదటి రాకడతో గాడిద పిల్ల మీద యెరూషలేములోకి ఆయన ప్రవేశించారు. లూకా 2వ అధ్యాయం 7వ వచనము, మత్తయి 2వ అధ్యాయం 1-5 వచనాలు పోల్చి చూడాలి. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 7వ వచనం, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు. ఇవి యేసు ప్రభు పలికిన మాటలు. ఇందులో వెల్లడి అయిన సత్యానికి విధేయత చూపేవారే ధన్యులుగా పిలువబడతారు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనం, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను,
వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. త్వరగా వచ్చుచున్నాను అని ప్రతి వ్యక్తికి వారు చేసిన దాని ప్రకారమే ప్రతి వానికి ఇచ్చుటకు నేనిచ్చే ప్రతిఫలం నా దగ్గర ఉన్నది అని ప్రభు చెప్తున్నారు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 20వ వచనం, ఈ సంగతులను గూర్చి సాక్ష్యమిచ్చేవాడు అవును త్వరగా వచ్చుచున్నాను అని చెప్పుచున్నాడు. ఆమెన్. ప్రభువైన యేసు రమ్ము. బైబిల్లోని చివరి అధ్యాయంలో యేసు రావటం గురించి ఉన్నాయి. యేసు తానే ప్రత్యక్షంగా విజయవంతంగా హఠాత్తుగా వస్తారు. ఈ అధ్యాయంలో 3 సార్లు చెప్పబడింది. యేసు ప్రభువా రండి అని బైబిల్లో ఈ చివరి ప్రార్థన మొదటి నుంచి ఇప్పటి వరకు క్రీస్తు సంఘం కోరికను వెల్లడి చేసేది. మనందరిలో ఉన్న ఆశాభావం ఆ క్రీస్తు ప్రభు గురించే. మనం చూడగోరేది ఆయన మహిమని అని గ్రహించుకోవాలి. ప్రైజ్ ది లార్డ్.